హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ భక్ష్యాలు. వీటిని బొబ్బట్లు, పూరన్ పోలి అని కూడా అంటారు. ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ శనగపప్పు తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి, మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్తో గోధుమ పిండి తీసుకోండి. దీంట్లో సాల్ట్ 1 టేబుల్ స్పూన్, గీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పిండికి సాల్ట్ అండ్ గీ పట్టేలాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని పిండికి పట్టేలాగా కలిపి పక్కన ఒక 1/2 అవర్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోండి. మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకోండి. దీంట్లో సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని 3 to 4 విజిల్స్ పెట్టుకోండి. ఒక చిన్న టిప్, టిష్యూ పేపర్ తీసుకొని మధ్యలో రౌండ్గా కట్ చేసి కుక్కర్ విజిల్ పైన పెట్టుకోండి. విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ బయటికి కారకుండా ఉంటుంది. 3 to 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి వాటర్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ఈ పప్పు పెట్టుకోండి. పప్పులో ఉన్న వాటర్ మొత్తం పోయాయి, తీసి పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ని పప్పు చారు లేదా రసం చేసుకోవచ్చు. బాయిల్ అయిన పప్పుని ఒక స్మాషర్ తీసుకొని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బెల్లం 1 కప్, పప్పు ఎంత తీసుకుంటామో అంత బెల్లం తీసుకోండి. బెల్లం కరిగిపోయాక మెత్తగా చేసుకున్న పప్పుని ఇందులో వేసుకోండి. బెల్లం, పప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి, అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గర పట్టాక గీ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. గీ అంతా కలిసేలాగా కలుపుకోండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. దీంట్లో గీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అండ్ చేతికి కొద్దిగా గీ రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకోండి. పప్పు ముద్దని ఎంత తీసుకున్నామో అంత చపాతీ పిండి తీసుకొని ముద్దలాగా చేసుకోండి. మధ్యలో చిన్న చిన్నగా నొక్కుతూ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. మరీ పల్చగా మాత్రం చేయకండి, భక్షాలు చేసేటప్పుడు ఆ పప్పు బయటికి వచ్చేస్తుంది. పిండి మధ్యలో పప్పు ముద్దని పెట్టుకోండి. పప్పు ముద్ద కవర్ అయిపోయేలాగా పిండిని రౌండ్గా చేసుకోండి. చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అలాగా చేసుకోండి. పిండికి 2 సైడ్స్ గోధుమ పిండి వేసుకొని నెమ్మదిగా రోల్ చేసుకోండి. పూర్ణం బయటికి రాకుండా చిన్న చిన్నగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని భక్షాలు 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. 2 సైడ్స్ నేను గీ వేసుకున్నాను, కావాలంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 సైడ్స్ మంచిగా కాలిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, వేడి వేడి భక్షాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.